ఈరోజు నేను తయారు చేసేది వంకాయ పెరుగు పచ్చడి. ఇదిగోండి వంకాయలు, ఒక 1/2 కిలో వంకాయలు కట్ చేశాను. పసుపులో ఉప్పు పసుపు వేసుకొని తరుక్కున్నవి, 4 టమాటాలు సన్నగా తరుక్కున్నవి, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ వేయండి, కరివేపాకు వేయాలి. కరివేపాకు దీంట్లో కొత్తిమీర, ఇదిగోండి పెరుగు, ఓ 1/2 లీటర్ పెరుగులో చేస్తున్నాను. అల్లం పచ్చిమిరకాయ, అల్లం మడుగు తురుముకోవాలండి. పచ్చిమిరకాయ కారంగా బాగానే ఉంటుంది, కొంచెం ముక్కలు తగులుతుంటే బాగుంటుందని ఇలా చేస్తున్నాను. నూనె వేసుకున్నాను, ఇదిగోండి నూనె. చాలా ఈజీ మెథడ్ అండి. వంకాయలు ఇష్టమైన వాళ్ళకి ఇదొకటి. పసుపు ఉప్పు వేసుకోవాలి దీంట్లోనే, చాలా తేలికైన పదార్థం అండి ఇది. దీంట్లోకి అల్లం పచ్చిమిరకాయ తురుము వేసేసుకోవాలండి. కొందరు జీలకర్ర పొడి కూడా వేసుకుంటారు కదా, నేను వేయలేదు, ఇంతేనండి. ఇలా వేసుకొని వంకాయలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి, అందుకని ఎక్కువ వేస్తున్నాను నేను. పసుపు, ఉప్పు, టమాటాలు అన్నీ మగ్గనిద్దామండి. ఒక 10 minutes లోపు మగ్గిపోతాయండి. మగ్గనిచ్చి పెరుగులో వేస్తున్నాం. పెరుగులో వేసుకున్నాం. ఇదిగోండి పెరుగు ఉండలు లేకుండా తీసుకొని చేసుకోవాలండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ పెరుగు పచ్చడి అన్నంలోకి బాగుంటుంది. మామూలుగా దీంట్లో ఏమైనా ఫ్రైడ్ రైస్లో చేసుకున్నా బాగుంటుంది, చపాతీ వాటిలో బాగుంటుందండి. వంకాయ ఉడికిపోయింది, టమాటాను మరీ ఉడకద్దు, పుల్లబడి పులుపు కొంచెం చిరుపులుపులో ఉన్న మజ్జిగ కదండి. మనమే స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇదిగోండి కొంచెం పల్చగా చేసుకుంటే బాగుంటుందండి, ముక్కలు పట్టాలి కదా. స్టవ్ బంద్ చేసి మటుకు పోసుకోండి. ఇంతేనండి. ఇది వంకాయ టమాటా వేసిన పెరుగు పచ్చడి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు.